ప్రోటీన్స్ అనేవి మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. ఎలా అయితే ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలు అవసరమో ద సేమ్ వే మన బాడీకి ప్రోటీన్ కూడా అంతే అవసరం. స్కిన్, ఎంజైమ్స్, మజిల్ ఇవన్నీ కూడా ప్రోటీన్తోనే తయారవుతాయి. మజిల్ గ్రో అవ్వాలన్నా, రిపేర్ అవ్వాలన్నా, రికవరీ అవ్వాలన్నా వీటన్నిటిలో కూడా ప్రోటీన్దే కీ రోల్. అయితే ఈ ప్రోటీన్లో కూడా 2 రకాలు ఉన్నాయి, యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్. యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ అంటే ఆల్ ద నాన్ వెజ్ సోర్సెస్ లైక్ చికెన్, ఫిష్, ఎగ్స్, ఈవెన్ వే ప్రోటీన్ ఇవన్నీ కూడా యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్గా చెప్పుకోవచ్చు. అన్ని కంప్లీట్ ప్రోటీన్స్ అంటే మన బాడీకి కావాల్సిన ఆల్ ఎమైనో యాసిడ్స్ని కూడా ఈ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. ప్లాంట్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే పప్పులు, టోఫు ఇలాంటివి అనమాట. ఇవి ఇన్కంప్లీట్ ప్రోటీన్స్, లైక్ మన బాడీకి కావాల్సిన ఆల్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ని సేమ్ సోర్స్ ఆఫ్ ద ప్రోటీన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఎప్పుడైతే కాంబినేషనల్గా తీసుకుంటామో అప్పుడు అది కంప్లీట్ ప్రోటీన్గా మారుతుంది. ఎంత ఫ్రీక్వెంట్గా ఏ ప్రోటీన్స్ తీసుకోవాలి, హెల్దీ వేలో మెయింటైన్ చేసుకోవాలి అని అన్న డైట్ని, ఏ ప్రోటీన్స్ మీద రిలే అవ్వాలి అని అంటే ఒక చిన్న అవగాహన కోసం యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకుంటున్నాం అనుకోండి. వీక్లో 3 days యానిమల్ ప్రోటీన్స్, 3 days ప్లాంట్ ప్రోటీన్స్, ఇలా ఆల్టర్నేట్ డేస్లో మార్చి తీసుకుంటాం వల్ల బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అది ప్రతిరోజు యానిమల్ సోర్సెస్ తీసుకుంటున్నా యూరిక్ యాసిడ్ బిల్డ్ అవుట్ అని ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ప్యూరిన్ రిచ్ సోర్సెస్ ప్రోటీన్స్ తీసుకుంటున్నప్పుడు ఎస్పెషల్లీ బాడీకి కావాల్సిన హైడ్రేషన్ని ప్రాపర్గా చూసుకోవాలి. అలానే వైటమిన్ సి రిచ్గా తీసుకోవడం వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి బాడీకి మంచి సపోర్ట్గా ఉపయోగపడుతుంది. అండ్ ప్రోటీన్ అనుకోండి, ఈజీ టు అబ్జర్బ్. ప్రోటీన్తో పాటు ఫైబర్, మైక్రో న్యూట్రియంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఇవన్నీ రిచ్గా ఉంటాయి. ఇప్పుడు ఒకే సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లైక్ ఎగ్స్, పనీర్ ఇవే తీసుకుంటున్నా కూడా మన బాడీకి కావాల్సిన ఆల్ ఎమైనో యాసిడ్స్ వస్తాయి. కానీ డైవర్సిటీ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఫిష్ తీసుకున్నాం అనుకోండి ప్రోటీన్తో పాటు ఒమేగా ఉంటుంది. అదే ప్లాంట్ ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి మైక్రో న్యూట్రియంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, ఫైబర్ ఇవన్నీ రిచ్గా ఉంటాయి. బాడీ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా మన మీల్ ప్లేట్లో డైవర్సిటీ ఆఫ్ ద ప్రోటీన్స్ ఉండటం వల్ల రిమైనింగ్ న్యూట్రియంట్స్ కూడా ప్రోటీన్తో పాటు ఈజీగా వస్తాయి. స్మార్ట్గా చూస్ చేసుకోండి. ప్రోటీన్స్ అనేది నాట్ సండే ఆర్ మండే, ప్రోటీన్ ఈజ్ ఎవ్రీడే నీడ్. రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం అయితే మన బాడీ వెయిట్కి సరిపడా 1 kg బరువుకి 0.8 నుంచి 1 gram ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. అదే మజిల్ బిల్డ్ చేసుకోవాలి, వర్కౌట్స్ చేస్తున్నాము అంటే కేజీ వెయిట్కి 1.2 నుంచి 2 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. ఆల్ ది బెస్ట్.